ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య భాగము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం వినండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మీరు ఏమి చేసినను తండ్రి అయిన దేవుని పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞత అనేది చాలా చాలా ముఖ్యమైన మాట, ముఖ్యమైన పదం. కొన్ని వర్గాల వారు, మతాల వారు గాడ్ ఈస్ గ్రేట్ అంటూ ఉంటారు. యేసు ప్రభు నమ్మిన బిడలంగా మనం ఏం చెప్పాలంటే మన శ్లోకం థ్యాంక్ యూ గాడ్, దేవా నీకు స్తోత్రం అనాలి. కృతజ్ఞత అనేది పొందిన మేలుకు అభినందన తెలియపరచుట. మీ ద్వారా మేలు పొందాను, మీ ద్వారా సహాయము అందుకున్నాను, మీ ద్వారానే ఇలా దీవించబడ్డాను అని చాలామంది చెబుతూ ఉంటారు, కృతజ్ఞత చూపిస్తూ ఉంటారు. ప్రియులారా, కృతజ్ఞత ఎవరి జీవితంలో, ఎవరి బ్రతుకులో ఉంటుందో వారి జీవితంలో, వారి హృదయాల్లో నిత్యము నిరంతరము ఆనందము, సంతోషము ఉంటుంది. వారి హృదయాలు నిత్యం కూడా ఆనందమయంగా నింపబడుతూ ఉంటాయి. వారి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వారికి గుండె జబ్బులు రావు. గుండె నిండా కృతజ్ఞత నిండి ఉన్నప్పుడు ఆ గుండె ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ దినాల్లో గుండె జబ్బులు వస్తున్నాయి. జాగ్రత్త సుమా, కృతజ్ఞతతో నింపబడండి. కృతజ్ఞతతో దేవుని సేవించండి. కృతజ్ఞత మన జీవిత కాలం అంతా కూడా ఉన్నప్పుడు ఆరోగ్యంగా, ఎంతో ఉల్లాసంగా ఈ భూమి మీద మనము జీవిస్తాం. కృతజ్ఞత కలిగిన వ్యక్తులు దేవుని అపారమైనటి కృపా సమృద్ధిని అనుభవిస్తూ వారి యొక్క జీవిత వైఖరిని, వారి యొక్క జీవిత పరిస్థితులను మార్చుకొని జీవిస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సౌలు అనే వ్యక్తి యేసు ప్రభు యొద్దకు రాక మునుపు ఎలా ఉన్నాడు? హానికరుడుగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు, ప్రమాదకరంగా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారిపోయాడో తన జీవితము దేవుని కృప ఆత్మచేత నింపబడింది. నాకు దేవుని కృప దొరికిందని తన జీవిత కాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. కృతజ్ఞత కలిగి జీవించాడు. ఆత్మీయ జీవిత ప్రయాణంలో పాటలు పాడుతూ, నాట్యమాడుతూ, గంతులేస్తూ, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు, కొనియాడుతున్నప్పుడు సాతానుడు పిచ్చివాడైపోతాడు. మన యొక్క బలహీనతలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఆరోగ్యంగా, శక్తిమంతులుగా, దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో షడ్రక్, మెషక్, అబ్దెనగోను వారు అగ్నిగుండంలో వేయబడినప్పటికీ ప్రభును వారు స్తుతించారు, ఆరాధించారు. వారిని అగ్నిగుండంలో వేసిన వారు ఆ అగ్నికి ఆహుతి అయిపోయారు. కానీ జీవం కలిగిన దేవుణ్ణి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆ అగ్ని వారిని ఏ మట్టుకు హాని చేయకుండా దేవుడు కాపాడాడు. అందుకోసమే మనం చదువుకున్న వాక్య భాగంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. 2వ దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా పౌలు అంటున్నాడు, ఓ దెస్సలోనికులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధ పరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు గనుక మిమ్మలను బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము.
ఎంత గొప్ప మాట! కృతజ్ఞత చెల్లింపబద్ధులమై ఉన్నాము అంటే బాధ్యత కలిగి ఉన్నాము అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కృతజ్ఞత అనేది మానవునికి ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. బాధ్యతను మర్చిపోయినప్పుడు కష్టాలు, శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు తప్పక వస్తాయి ప్రియులారా. మన జీవితంలో బాధ్యతను గత దినాలన్నీ కూడా, గత మాసాలన్నీ కూడా, గత గంటలన్నీ కూడా మనము మర్చిపోయామేమో. ఒక్కసారి ఈ క్షణమందు ప్రభువా, నా బాధ్యతను నేను మర్చిపోయాను కాబట్టి నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని ఆటంకాలు, ఇన్ని ఇబ్బందులు వచ్చాయి అని దేవుని పాద సన్నిధానంలో మనము ఒకసారి రీచెక్ చేసుకొని ప్రభువుకు మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. థ్యాంక్ యూ గాడ్, దేవానికి వందనాలు అని మనము చెల్లించినప్పుడు ఈ భూమి మీద మనము తలగా చేపడతాం, హెచ్చింపబడతాం, దీవించబడతాం, మంచి పేరు పొందుకుంటాం. మన అడుగులో ఆశీర్వాదాలను దేవుడు ఉంచుతాడు. ఇంతకీ దేవుడు చేసిన మేలులు మన జీవితాల్లో ఉన్నాయా? దేవుడు చేసిన మేలులు రాసుకుంటూ పోతే అవి ఎన్ని గ్రంథాలైనా అవుతాయి. దేవుడు చేసిన మేలులు మన తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. వాటిని లెక్కించటము ఎవరికీ సాధ్యం కాదు. అందుకోసమే కృతజ్ఞతా హృదయంతో నింపబడి దేవునికి మనము వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఈ లోకంలో హాయిగా దేవుని మహిమకరంగా కృతజ్ఞత కలిగి దేవుని కృపలో మనము వర్ధిల్లుతాం. రానున్న దినాలన్నీ కూడా, రానున్న నెలలన్నీ కూడా, రానున్న వారాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి ఆరోగ్యము, నెమ్మది, శాంతి, సమాధానము ఇచ్చి, జ్ఞానము, తెలివి, వివేచన ఇచ్చి మీ కుటుంబాల్లో ఆయనే కాపురిగా, ఆయనే దేవుడుగా, ఆయనే ప్రభువుగా, ఆయనే రక్షకుడుగా, ఆయనే విమోచకుడుగా, ఆయనే సర్వాధికారిగా ఉండి మిమ్మల్ని దీవించాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. అందరి ప్రార్థనలకి భవించండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతునటి మా ప్రభువా, గత దినాల్లో మీరు చేసిన మహోపకారాలన్నిటి కొరకై కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలనైనా. దావీదు 103వ కీర్తన 1-2 వచనాల్లో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మా జీవితాల్లో ఎన్నో మేలులు మీరు చేశారు ప్రభువా. కృతజ్ఞతతో నాయనా ప్రభు ఈ దినము నుండి జీవించడానికి థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అని మిమ్మల్ని చెప్పుకుంటూ మీ కృపా సమృద్ధిలో నాయనా ప్రభువా ఆనందంతో ఆరోగ్యవంతులుగా నాయనా ప్రభు మీరిచ్చే ప్రతి దీవెన పొందుకుంటూ మీకు మహిమార్థమై జీవించడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.